తప్పు చెప్పేస్తున్నారు పాఠాలు అనే దానికి 2 ఉదాహరణలు. అక్కడ ఒక ఇంగ్లీష్ వాక్యం ఉంటుంది అక్కడ. ఆ ఇంగ్లీష్ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని అక్కడ ఏదో ఆ ఇంగ్లీష్ వాక్యానికి డిక్షనరీ చూసి తెలుగు పదాలు ఏవో 4 తెలుస్తాయి డిక్షనరీ చూడడం ద్వారా. ఈ తెలుగు పదాలను పట్టుకొని మన మైండ్‌కి, మన ఊహకి ఏది అనిపిస్తే లోపల ఒక కథ అల్లుకొని, ఆ అల్లుకున్న కథని అక్కడ ఉన్నటువంటి 300 మంది, 400 మంది విద్యార్థులకి చెప్పడం అత్యంత పాపం. మనకి తెలిస్తేనే పాఠం చెప్పాలి, లేకపోతే పాఠం చెప్పకూడదు. గుండె రగిలిపోతుంది. చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా యూట్యూబుల్లో తప్పులు చెప్పేసి గొప్ప ఉపాధ్యాయులుగా ఎదుగుతున్నారు. ఆ కిందన కూడా సూపర్ స్టార్ క్లాస్ అంటారు. అంటే వాడికి అర్థం కాలేదు పాఠం అర్థం కాకపోవడం వల్లనే, పైన చెప్తున్న పాఠానికి తప్పులు తెలియకపోవడం వల్లనే కిందన అమాయకులు సూపర్ స్టార్ అంటారు. ఇందులో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికీ ఏ కోచింగ్ సెంటర్తో పోల్చుకున్నా నా దగ్గర 4-5 రెట్లు ఎక్కువ జనాభా ఉన్నారు. ఆల్రెడీ డిఎస్సిలోనే ఎన్నో జాబులు కొట్టాము. ఎందులో చూసినా సరే వెనక్కి తిరిగి చూస్తే దగ్గరలో ఎవరూ లేరు. కానీ నా బాధ ఏంటి, ఫీల్డ్లో పాఠం చెప్తే తప్పు లేకుండా పాఠం చెప్పాలి. కష్టపడు, నేర్చుకో. అంతేకాని అక్కడున్న ఒక ఇంగ్లీష్ వాక్యానికి నీకు ఏది తోస్తే అది లోపల నువ్వు ఒక కథగా అల్లుకొని అక్కడ ఏది కనిపిస్తే అంచనా అని కనిపించింది అనుకోండి, అంచనా అనే మాటని న్యాయం చేయడం కోసం నీ మనసులో ఒక కథను ఊహించుకొని ఆ కథని పిల్లల్లో రుద్దొద్దు. అవి ఎగ్జామ్లో రావు, అవి తప్పు. ఉదాహరణకి ప్లే థియరీస్లో యాంటిసిపేటరీ థియరీ, కార్ల్ గ్రూస్ అనే వ్యక్తి యాంటిసిపేటరీ థియరీని అభివృద్ధి పరిచారు. యాంటిసిపేషన్ అని అంటే ఏమిటంటే అంచనా, ఊహించడం. ఇప్పుడు ఈ ఊహించడం అనేది డిక్షనరీలో చూసి ఎవరో ఒకరు ఊహిస్తారు. ఆ ఊహించిన దానికి ఈ పిల్లవాడు, ఈ శిశువు క్రీడల్లో పాల్గొని వాడి యొక్క ఊహను నెరవేరుస్తారు. అందుకే ఇది ఊహా సిద్ధాంతం అయ్యింది అని చెప్పడం తప్పు. ఊహా సిద్ధాంతం, అంచనా సిద్ధాంతం అనేది ఒక క్రీడా సిద్ధాంతం. ఊహా సిద్ధాంతంలో జీవి ఎవరు ఊహించరు. వాళ్ళ నాన్న ఊహిస్తాడు, వాళ్ళ తాతగారు ఊహిస్తారు, ఉపాధ్యాయుడు ఊహిస్తాడు. వాళ్ళెవరు ఊహించరు, జీవే ఊహిస్తుంది. అది చిన్న జీవి అయినప్పటికీ కూడా, వయసు తక్కువైనప్పటికీ కూడా, భవిష్యత్తులో వయోజన దశలో నాకు తీవ్రమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, తీవ్రమైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి. నన్ను నేను రక్షించుకోవాలి, నేను ఆహారం సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించాలి అనే బాధ్యతలు ఉంటాయి ప్రతి జీవికి కూడా. ఆ బాధ్యతలు నెరవేర్చాలంటే సామర్థ్యాలను పెంచుకోవాలి. ఈ సామర్థ్యాలను పెంచుకోవడంలో క్రీడ అనే నేపథ్యంతో క్రీడలు ఆడి సామర్థ్యం